వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు, జగన్ చేసిన అభివృద్ధి ప్రతిదాన్ని కూడా తన పేరులో ఖాతాలో వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయాల్లో ఎక్కడ ఒక ఇటుకబెట్ట కట్టింది లేదన్నట్టు విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం చేసాడని వైసీపీ నాయకులు తప్ప ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఇండియాలో కూడా ఎవడు అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం కాదు చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాడు. అరే ఇవాళ ప్రతి ఒక్క దాన్ని మనకు పక్కనున్న రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకున్నా, లేకపోతే ఐటీ కంపెనీలు చూసుకున్నా, ఇలా పోలవరం చూసుకున్నా, లేకపోతే అమరావతి రాజధాని చూసుకున్నా, ఇవన్నీ టోటల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. ఆయన యొక్క ఇవన్నీ పత్రికలే కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటానికి ఏదన్నా ఒకటి ఉందా? అరే ఏ విధంగా పునాదులు కూడా ఏదైనా మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టారని బోగస్ ప్రచారం చేసుకున్న బోగస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను సుపరిపాలన చేశాను, మెడికల్ కాలేజీలు కట్టాను, పోర్టులు కట్టాను, ఎయిర్పోర్ట్లు కట్టాను, సచివాలయాలు కట్టాను, రోడ్లు వేసాను, ఇంత నేను బాగా అభివృద్ధి చేస్తే చంద్రబాబు చివరిలో వచ్చే క్రెడిట్ అంతా కూడా దోచేస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత అభివృద్ధి చేస్తే ఎందుకు ఓడిపోతారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అరే ఎక్కడండి సచివాలయాలు కట్టిందండి? అరే 5 సంవత్సరాలు ఏ సచివాలయంలో నుంచి పరిపాలన కొనసాగించాడు? చంద్రబాబు గారు కట్టిన సచివాలయంలో నుంచి కాదా? ఎక్కడ సచివాలయం కట్టాడు? శాశ్వత సచివాలయానికి పునాదులు వేస్తే అవి పునాదుల నుంచి పైకి రానియకుండా కూడా దాన్ని వాటర్లో నానబెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇంకొక రకం చెప్పుకోవాలంటే విలేజ్లో సచివాలయాలు అన్నారు, గ్రామ సచివాలయాలు కూడా ఏం కట్టారు? అంతకు ముందు పంచాయతీ భవనాలకు రంగులేసి 3 రంగులేసి వైసీపీ రంగులేసి అవి గ్రామ సచివాలయాలు పెట్టుకున్నారు. ప్లస్ ఇంకొకటి ఏదన్నా కొద్ది గొప్ప ఏమన్నా కట్టారంటే అవి కూడా వారి యొక్క కాంట్రాక్టర్లకే డబ్బులు దండుకొని పెట్టడానికే కట్టారు తప్ప జనం ప్రజల మీద ప్రేమతో కట్టినవి కాదు. ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతున్నట్టు ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే కట్టారనుకుందాం, మరి ఆయనే భోగాపురం డెవలప్మెంట్ ని అంత బాగా చేశారు, అంత నమ్మకంగా చేసినప్పుడు మరి 5 ఏళ్ల టైం ఇచ్చినప్పుడు పోలవరాన్ని, అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేదు అని అంటారు? దాని మీద మీ స్పందన ఏంటి? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి చేసేది 5% అయితే చెప్పుకునేది 100% ఉంటుంది.